హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీని హస్వి బేబీ వ్లాగ్స్. ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి శ్రీశైలం టెంపుల్కి ముందుగా ఎక్కడికి వెళ్ళాలి, ఏ దేవుడిని ముందుగా దర్శించుకోవాలి అన్ని వివరంగా చెప్తాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ముందుగా శ్రీశైలం కొండపైకి వెళ్ళేటప్పుడు డ్యామ్ వస్తుంది. ఆ ప్రకృతి వాతావరణం చాలా బాగుంటుంది. అండ్ శ్రీశైలంలో నిత్యం వినిపించే ఓంకారం ఇప్పుడు మీరు కూడా వినండి. మీకోసం చాలాసేపు టెంపుల్ దగ్గర వెయిట్ చేసి ఆడియో రికార్డ్ చేశాను. కొద్దిసేపు ఓంకారం విందాం. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. శ్రీశైలంకి వెళ్తే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగి లోపలికి వెళ్ళి గణపతికి నమస్కరించి బయటికి మీ గోత్రం మరియు మీ పేర్లు చెప్పుకోవాలి. అప్పుడు గణపతి మీరు వచ్చారని మీ పేర్లు రాసుకుంటాడు. ఇది తెలియక చాలామంది తర్వాత వెళ్ళొచ్చులే అనుకొని శివుడి దగ్గరికి వెళ్తుంటారు. అది తప్పు. అలా చేయకండి. ముందు సాక్షి గణపతిని దర్శించుకున్నాకే శివుడి దగ్గరికి వెళ్ళండి. సాక్షి గణపతిని దర్శించుకున్నాక పైకి వెళ్ళినాక ముందుగా స్వామివారిని దర్శించుకునే ముందు పాతాళ గంగలో స్నానం చేసి వెళ్ళాలి. ఎందుకంటే పాతాళ గంగలో స్నానం చేసే పాపాలన్నీ తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. పాతాళ గంగకి చేరుకోవడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి రూప్వే మార్గం, ఇంకోటి మెట్ల మార్గం. మీరు చూస్తున్న వీడియోలోనేది రూప్వే మార్గం, మరొకటి మెట్ల మార్గం. మొత్తం 500 మెట్లు ఉంటాయి. మీరు ఏ దారి ఎంచుకుంటారో అది మీ ఇష్టం. శ్రీశైలంలో 12 జ్యోతిర్లింగంలో ఒక్కటైన లింగం ఇది. ముందుగా నందీశ్వరుడికి నమస్కరించుకోవాలి. ఒక శ్రీశైలంలో ఉన్న శనగల బసవయ్యతో మన సమస్యలు చెవిలో చెప్పుకుంటే అవన్నీ తీరిపోతాయి. చెవిలో చెప్తే మన సమస్యలు పరిష్కరించే నంది ఒక శ్రీశైలంలోనే మాత్రమే ఉంది. ఇప్పుడు మనం శిఖరేశ్వరం గురించి తెలుసుకుందాం. శ్రీశైలంలో ఇప్పటికీ కూడా శిఖరేశ్వరం యొక్క ఒక ప్రదేశం ఉంది. కొండపైకి ఎక్కగానే అక్కడ చీరనంది ఉంటుంది. అదే ఇది. కానీ ఇక్కడ చాలామందికి తెలియనిది ఏంటంటే ఆ నందిని తిప్పేటప్పుడు ఆ నందీశ్వరుడు యొక్క పాదాల కింద నువ్వులు, బియ్యం, బెల్లం మరియు పత్తి గింజలు వేసి గుండ్రంగా తిప్పి తర్వాత శ్రీశైలం శిఖరం వైపు నందిని చూపిస్తూ 2 చేతివేళ్ల మధ్యల నుండి శిఖరం వైపు చూడాలి. అలా చూసిన వాళ్ళకి పునర్జన్మ ఉండదు. ఇంకా ఇదండి ఈరోజు మన వీడియో వచ్చేసి. శ్రీశైలంతో పాటు ఈ మరికొన్ని టెంపుల్స్ మేము వెళ్ళాము. ఏ టెంపుల్స్ వెళ్ళాము అవేంటో చెప్తాను. శ్రీశైలం తర్వాత మహానంది, యాగంటి, అహోబిలం, సాక్షి గణపతి, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, కంచికామాక్షిలోనే బంగారు బల్లి ఉంటుంది. తర్వాత తిరుపతి, శ్రీకాళహస్తి ఇవన్నీ వెళ్ళొచ్చామండి. వీటికి డీటెయిల్స్ ఎన్ని కిలోమీటర్లు, ముందుగా ఏ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, కిలోమీటర్తో సహా
ఫుల్ డీటెయిల్స్ వీడియోలో పెడతాను. ప్రతి వారం ఒక్కో టెంపుల్ గురించి వీడియో తీసి మా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు చేరుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.